ఒక సైడ్ తీసుకుంటే ఇంకో సైడ్ మనకి అగెన్స్ట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మనం న్యూట్రల్గా సమాజంలో ఉన్నది మెచ్యూర్గా మనం తీసామో, నేను పాలిటిక్స్ మీద సినిమా తీసానండి నిర్బంధం 2. అవును. నాకు అన్ని పార్టీల వాళ్ళ నుంచి కూడా అమ్మాయిలు ఉన్నారు. సో న్యూట్రల్ పర్స్పెక్టివ్లో తీసాను కదా. కానీ న్యూట్రల్ పర్స్పెక్టివ్ అని మీరు అంటున్నారు, బట్ ఆ సినిమాలో చూపించిన విధానం అదంతా కూడా ఒకే క్యారెక్టర్ని పోలి ఉందనేది కూడా అప్పుడు వచ్చింది కదా యాక్చువల్గా. 4 క్యారెక్టర్స్ చేశాను. క్యారెక్టర్స్, బట్ కాకపోతే మీరు పోర్ట్రే చేసింది అదంతా కూడా ఒక వ్యక్తిని బాగా పోర్ట్రే చేసి తీసారని అప్పట్లో కామెంట్స్ వచ్చినాయి కదా. లేదు, ఆ వ్యక్తిని కూడా నేను ప్రతి లీడర్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను. లీడర్ ఊరికే అవడండి ఎవడు. లీడర్ అయ్యాడంటే అతనిలో ఏదో క్వాలిటీస్ ఉంటాయి. నాకు చంద్రబాబు నాయుడు అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, ముగ్గురు అంటే కూడా నాకు ఈక్వల్ రెస్పెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఇష్టం. సో మనం ఎవరికి బానిస కాదు, అలానే మనకి ఎవరికి అగెన్స్ట్ కాదు. ప్రతి లీడర్ పర్స్పెక్టివ్ కూడా ఆ సినిమాలో చెప్పడం జరిగింది. సో పొలిటికల్ అన్ని పర్స్పెక్టివ్స్ నేను చెప్పాను. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ అంటే మాత్రం పర్సనల్ ఇంట్రెస్ట్ మీకు? అంటే మామూలుగా యాజ్ ఏ హీరో కింద కూడా, అంటే ఇప్పుడు జనరల్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంటే ఆయన డైరెక్ట్గా ఎంట్రీ ఉంది ఒకటే ఓకే, కానీ వాటి అక్కడి నుంచి ఎదిగిన తీరంతా కూడా వేరేగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరన్నా ఇలా ఆడియన్స్ని సెట్ చేసుకోవడం, ఆయన కూడా ఇప్పుడు మీరు సినిమాల్లో ఒక 10 ఏళ్ళు పట్టింది మీకు ఆడియన్స్ని సెట్ చేసుకోవడానికి, ఆయన పాలిటిక్స్లో ఫాలోవర్స్ని సెట్ చేసుకోవడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది కదా. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్. మరి మీ స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో అలాంటి కంపారిజన్స్ అయినా చూసుకుంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా మీరు తీసే సినిమాలు కానీ మీకు కానీ? నాకు చాలా మంది ఇన్స్పిరేషన్స్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నాకు రజనీకాంత్ ఇన్స్పిరేషన్, షారుఖ్ ఖాన్ ఇన్స్పిరేషన్, నటుడిగా చాలా మంది ఇన్స్పిరేషన్. నేను మాత్రం చిరంజీవిని చూసాక సినిమా చూసాను. చిరంజీవి మీద ఉండే ఆ లవ్ అది సెపరేట్. సో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నారు లైఫ్ లో. చాలా మంది దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాం. మా క్రికెట్ కోచ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యాను, సమాజంలో ఉన్న కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యాను.